హలో ఫ్రెండ్స్, ఇది అందరికీ తినడానికి ఇష్టమే, బట్ చేయడానికి చాలా కష్టం అని అనుకుంటూ ఉంటారు. సో అందుకోసం మీకోసమే ఈ వీడియో తీసుకొచ్చాను. సో ఇదైతే మా అత్తమ్మ చేస్తుంది. నాకు కూడా చేయడానికి ఈవెన్ ఎప్పుడు సరిగ్గా చూడలేదు నేను ఎలా చేస్తారో. సో ఇదైతే మనకు దీన్ని వజ్డి అంటారు, బోటి అంటారు, ఇంకో చాలా పేర్లు ఉంటాయి, ఇంకా కూడా నాకు తెలీదు. సో ఇందులో ఒక్కొక్క పార్ట్స్ ఒక్కొక్కలాగా కట్ చేసుకోవాలట. సో అది నాకు కొంచెం వింతగా అనిపించింది. సో ఇప్పుడు అన్నీ పైప్స్ లాగా ఉన్నాయి చూడండి, అవి పేగులు. సో అవి కొంచెం పెద్ద పెద్దగా కట్ చేస్తేనే మనకు చిన్నగా ఉడికి వస్తాయట. సో అలా మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ కట్ చేశారు మా అత్తమ్మ. సో చూసారు కదా ఎంత పెద్దగా కోసారో, బట్ ఉడికాక చూపిస్తాను ఎంత చిన్నగా అవుతాయో అవి. సో ఇలా ఒక్కొక్క పార్ట్స్ ఒక్కొక్కలాగా కట్ చేసుకోవాలట. సో మీరు ట్రై చేయండి. సో ఇవి వాష్ చేయడం ఈజీ అని మీకు కూడా అర్థమవుతుంది. సో చాలామందికి ఇది తెలీదు ఎలా వాష్ చేయాలి, సో ఇది ఈజీయా కాదా అని అనుకుంటూ ఉంటారు కదా. సో ఇది అయితే ఈజీయే. సో జస్ట్ మనం ఈ పేగులు కట్ చేసి పక్కకి పెట్టుకున్నాక, సో నెక్స్ట్ అయితే ఒక బౌల్లో కొంచెం ఉడకపెట్టుకున్న వాటర్ పెట్టి పక్కన పెట్టాము. సో అందులో ఒక పార్ట్ వేసాము, దాన్ని అంటారు బొంత అంటారు. సో అది కొంచెం బ్లాకిష్లో ఉంది కదా, అది మొత్తం పోవాలి కాబట్టి అది కొంచెం హాట్ వాటర్లో ఉప్పు వేసి అలాగే పెట్టేసుకోవాలి. అప్పటిదాకా మనం ఈ దొబ్బని కట్ చేసుకుందాం. ఈ పైప్స్ అన్నీ కట్ అయిపోయాక మళ్ళీ ఆ దొబ్బ అనేది ఉంటుంది కదా, దాన్ని దబ్బా అంటారట. సో లాస్ట్ టైం నేను వండి కూడా పెట్టాను. సో ఆ వీడియో కూడా నేను పెడతాను దీనిలో. సో ఇదైతే చూసేయండి, డబ్బా మనం ఎంత పెద్ద పీసులుగా కట్ చేసినా అది కూడా చిన్నదిగా అయిపోతుంది. సో ఇలా ఒక్కొక్క పార్ట్స్ ఒక్కొక్క రకంగా కట్ చేసుకోవాలండి. సో జస్ట్ కట్ చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది, బట్ వండడానికి అంత టైం పట్టదు. ఈవెన్ టేస్ట్ మాత్రం సూపర్ లెవెల్. సో నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టెంట్ ఫుడ్ విత్ గీత. సో అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరికైతే ఈ కర్రీ వండడం రాదో వాళ్ళకైతే షేర్ చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే నేర్చుకుంటారు ఈజీగా. ఈవెన్ నాకు కూడా రాదు. సో నేను కూడా చూసి బాగానే నేర్చుకున్నాను. మీ వల్ల మీకు పెట్టాలి, మీకు చూపించాలి అని నేను మొత్తం టోటల్గా ఎలా చేయాలో కూడా చూసి నేర్చుకున్నాను. సో ఇది ఒక్కసారి తింటే మాత్రం మర్చిపోకుండా మళ్ళీ చేసుకోవాలనుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో గాయ్స్, ఈ పార్ట్స్ అన్నీ అయిపోయాక మనం ఆ వాటర్లో ఉన్నది తీసి మొత్తం వాటర్ పారబోసి ఆ స్కిన్ అనేది తీసేయాలి. సో ఈజీగా ఉడిపోతుంది, ఎందుకంటే అది మనం వరక ఉడుకులీల్లో నానబెట్టి పెట్టినాం కదా, ఆ స్కిన్ మనం హ్యాండ్స్తో తీసేస్తే మొత్తం వైటిష్గా మారుతుంది. మెయిన్ పార్ట్ అదే మనం ఎక్కువగా శ్రమ పడాల్సింది, ఎందుకంటే అదొక్కటే బ్లాకిష్లో ఉంటుంది కాబట్టి క్లియర్గా తీస్తే అయిపోతుంది. సో అదే మెయిన్ వాష్ ఎక్కువగా కావాలి కాబట్టి అది ఉడకలీల్లో పెట్టేసాము. సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మొత్తం స్కిన్ అంతా వెళ్ళిపోతుందో అలా. సో అంతా కూడా మళ్ళీ వాటర్లో వాష్ చేసుకొని అన్నీ ఒకే దాంట్లో వేసుకోవాలి. పీసెస్గా కట్ చేసుకున్నాక అన్నీ పెద్దదిగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఉడికాక చిన్నదిగా మారిపోతాయి కాబట్టి. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే నేను కూడా ఆశ్చర్యపడిపోయాను, ఎందుకంటే ఎంత పెద్దదిగా కోసినా అవి ఉడికాక ఇంత చిన్నగా మారుతున్నాయి. సో ముందుగా మనం స్టవ్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకుందాము. సో కుక్కర్లో మనం ఆయిల్ పోసుకోవాలి. వేడెక్కాక ఆయిల్ పోసుకొని తర్వాత డైరెక్ట్గా మనం ఉల్లిపాయలు వేసుకోవాలి, ఎందుకంటే నాన్ వెజ్లో మేము ఏవి కూడా తలపితులు వేయం ఎప్పుడు కూడా. ఎగ్ కానీ ఈవెన్ చికెన్ కర్రీ కానీ ఏదైనా కానీ జస్ట్ డైరెక్ట్ మేము ఆనియన్సే వేస్తాము. ఈవెన్ గరం మసాలా అవి కూడా ఏవి వాడము, జస్ట్ ఒక సీక్రెట్ మసాలా యూస్ చేస్తాము. సో ఆనియన్ వేసాక అల్లం వెల్లుల్లి వేసాక బాగా కలుపుకోవాలి. బాగా వేగాక ఆ బోటి అంతా మనం ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలపాలి. సో పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో అంతా స్ప్రెడ్ అయ్యాక మళ్ళీ కారం ఉప్పు కూడా వేసుకోవాలి. నేను కారం అయితే చాలా ఎక్కువగా తీసుకుంటాను, ఎందుకంటే మా ఇంట్లో చాలా స్పైసీగా ఉంటుంది. సో మీకు సరిపడంతే తీసుకోండి, మా ఇంట్లో కారం ఎక్కువగా తింటారు కాబట్టి ఈవెన్ స్పైసీగా చాలా టేస్ట్గా వస్తుంది. బట్ అందరికీ కారం ఎక్కువగా నచ్చదు కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను. సో కారం వేసి ఉప్పు వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా. సో బాగా ఉడకాలి. ఉడికాక సో కొద్దిగా వాటర్ పోసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. కావాలంటే కొత్తిమీర కూడా ముందుగానే వేసుకోవచ్చు. నేను మూత పెట్టేసి 10 విజిల్స్ వచ్చాక మళ్ళీ లాస్ట్ కొత్తిమీర వేసాము. సో 10 విజిల్స్ అయితే రావాలి, 10 విజిల్స్ వస్తేనే బాగా ఉడుకుతుంది. సో లాస్ట్కి కొత్తిమీర వేసుకొని ఒక సీక్రెట్ మసాలా వేసాను. సో అదైతే నేను ఆల్రెడీ మీకు వీడియోలో పెట్టాను ఒకసారి. సో మీకు కావాలంటే మళ్ళీ కూడా పెడతాను. సో బాగా కలిపేసుకొని లాస్ట్కు మనం మసాలా అనేది వేసుకోవాలి. మసాలా వేసాక ఒక 5 మినిట్స్ ఉంచితే చాలు. సో కర్రీ అనేది రెడీ అవుతుంది. టేస్టీ బోటి కూడా మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. సో ట్రై చేయండి, చపాతీకి ఇస్తే చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి. అలాగే ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.